నమస్తే అండి. దసరా నవరాత్రుల్లో ఈరోజు మనకి 3వ రోజు అన్నపూర్ణాదేవిగా మనకి దర్శనమిస్తున్నాడు కాశీ విశ్వేశ్వర స్వామి. కాశీ అన్నపూర్ణాదేవిగా మనకి దర్శనమిస్తున్నాడు. అందరూ దర్శించుకోండి. అన్నపూర్ణాదేవి అంటే హిందూ దేవతల్లో ఒకరు. పార్వతీదేవి ఒక రూపము. ఈమె ఆహారము మరియు పోషణకు అధిదేవత అని నమ్ముతారు. కాశీ నగరంలో ఈమె అన్నపూర్ణ ఆలయముగా కొలువుతీరి ఉంది. అన్నపూర్ణాదేవి అంటే ఆహారంతో నిండినది లేదా ఆహారాన్ని ఇచ్చేది అని అర్థము. ముఖ్యమైన విషయాలు మనం తెలుసుకుందామా. అన్నపూర్ణాదేవి అంటేనే ఆహార దేవత. అన్నపూర్ణాదేవికి ఆహారం పోషణకు దేవతగా భావిస్తారు. అందరికీ ఆహారముగా పెట్టే దేవతగా ఆమెను పూజిస్తారు. పార్వతీదేవి రూపం. ఈమె పార్వతీదేవి యొక్క స్వరూపములో ఒకటి. కాశీలో ప్రాముఖ్యత. కాశీ నగరంలో అన్నపూర్ణ ఆలయముగా చాలా ప్రసిద్ధిగా చెందింది. ఇక్కడి ప్రజలకు ఆహార కొరతగా ఉన్నదని నమ్ముతారు. దసరా నవరాత్రుల్లో అమ్మవారిని కూడా పూజిస్తారు. అన్నపూర్ణాదేవిగా రూపములు కూడా పూజిస్తారు. 3వ రోజున అన్నపూర్ణాదేవిగా నవరాత్రుల్లో మనకి దసరా నవరాత్రులు అమ్మవారినిగా అన్నపూర్ణాదేవి రూపంలో కూడా పూజిస్తాడు. శ్రద్ధాభక్తులుగా అన్నపూర్ణేశ్వరి దేవి అన్న వంటి పేరుతో కూడా ఈమెను సూత్రాలతో ప్రసవిస్తాడు. సంపదకు మూలము. ఆహారాన్ని పోషణను అందించడం ద్వారా సంపదను కూడా ప్రసాదిస్తారని నమ్ముతాడు. కాశీలో అన్నపూర్ణ ఆలయముగా ఉన్నది. అక్కడ ప్రజలు అన్నదాతగా ఆమెను కొలుస్తారు. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలని. కాశీ విశ్వేశ్వర స్వామి అన్నపూర్ణాదేవిగా మనకి చాలా చాలా ప్రాముఖ్యమైన ఆలయములు చాలా ఉన్నాయి. అందరూ బాగుండాలి, అందరూ మనం ఈ లోక దృష్టిలో అందరూ అన్నపూర్ణాదేవిగా ఎవరికి ఆకలిగా ఉండకూడదని అవతరించాలని. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రేయ నమః. ఓం శ్రీ మాత్రేయ నమః. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. కాశీ విశ్వేశ్వర స్వామి ఆశీర్వాదం అందరికీ ఉండాలని. మీరు చేసే పనుల్లో, మీరు చేసే వృత్తి పనులు కూడా దేవుని కృపా కటాక్షం ఆరోగ్యం అందరికీ ఇవ్వాలని మనసుకుంటే కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రేయ నమః. నేను ఈలోపు దేవుని దర్శించుకోండి అందరూ.